Okay, now let's learn another structure which is very useful to us in our daily life. Don't or do not. Don't structure. Don't after we have to use V1. Do not. Short form is short form. Do not is short form ఏంటి don't అన్నమాట. Okay. Now let's see how we can use this structure. ఈ structure ని మనం ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. This structure is used to express, to give command. The structure is used to express, to give negative command. అంటే చేయొద్దు అని నెగిటివ్ సెన్స్లో ఉపయోగించడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. మన ప్రతిరోజు దినచర్యలో ఇది ఒక మంచి స్ట్రక్చర్. ఇది మీకు పైన ఏదైతే చెప్పుకున్నామో ప్లీజ్ అనేది దీంతో పాటుగా ఈక్వల్గా ఈ యొక్క స్ట్రక్చర్ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఓకే, నౌ లెట్స్ సీ హౌ వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎలా ఉపయోగించవచ్చో చూద్దామండి. డోంట్ గో దట్ సైడ్. ఆ వైపు వెళ్ళొద్దు. డోంట్ వర్రీ. డోంట్ వర్రీ అబౌట్ మై హెల్త్. నా హెల్త్ గురించి, నా ఆరోగ్యం గురించి వర్రీ అవ్వద్దు. డోంట్ ఫర్గెట్ టు కాల్ హిమ్. అతనికి కాల్ చేయటం మర్చిపోవద్దు. ఓకే, నెగిటివ్ సెన్స్ అన్నమాట. చెయ్యొద్దు, వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, ఇట్లా నెగిటివ్ సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, డోంట్ హెసిటేట్ టు ఆస్క్ ఫర్ హెల్ప్. నన్ను హెల్ప్ అడగటానికి ఎటువంటి మొఖమాట పడొద్దు అని. ఓకే, డోంట్ బి లేట్ ఫర్ యువర్ అపాయింట్మెంట్. మీ అపాయింట్మెంట్కి ఆలస్యం చేయవద్దు. డోంట్ ఫర్గెట్ టు కాల్ యువర్ బ్రదర్. డోంట్ ఫర్గెట్ టు కాల్ యువర్ బ్రదర్ టు ద పార్టీ. మీ బ్రదర్ని పార్టీకి పిలవడం మర్చిపోవద్దు. ఓకే, డోంట్ టాక్ ఓవర్ ఫోన్ వైల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దయచేసి ఫోన్లో మాట్లాడవద్దు. డోంట్ టేక్ రిస్క్స్. రిస్క్ తీసుకోవద్దు. డోంట్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్. దయచేసి బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దు. డోంట్ లెట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం ఆన్ బ్యాడ్ థింగ్స్. అనవసరమైన పనుల కోసం
సమయాన్ని వృధా చేసుకోవద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ పొటెన్షియల్. ఈ యొక్క శక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. ఇతరులతో నీవు కంపేర్ చేసుకోవద్దు. డోంట్ ఓవర్ థింక్ ఎవ్రీథింగ్. డోంట్ ఓవర్ థింక్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఎక్కువగా ఆలోచించొద్దు. డోంట్ స్కిప్ యువర్ డైలీ రొటీన్. ప్రతిరోజు చేసేటటువంటి పనుల్ని స్కిప్ చేయవద్దు. డోంట్ బి అఫ్రైడ్. Don't be afraid to speak. Don't be afraid to speak. మాట్లాడటానికి భయపడొద్దు. నెక్స్ట్, don't give pressure to your mind. నీ మైండ్కి ప్రెషర్ ఇవ్వద్దు. ఓకే. నెక్స్ట్, don't ignore his warning. వార్నింగ్ని అతడి వార్నింగ్ని పట్టించుకోకుండా వదిలేస్తావేమో, అలా చేయకు అని. Don't neglect your health. నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు, అంటే జాగ్రత్తగా చూసుకో అని. ఓకే. సో ఇన్ దిస్ వే వీ కెన్ యూజ్ దిస్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్, ఈక్వల్ టు అబౌవ్ స్ట్రక్చర్. ప్లీజ్, ఈ ప్లీజ్కి ఈక్వల్గా ఉపయోగపడుతుంది అనమాట మన యొక్క ప్రతిరోజు దినచర్యలో. ఓకే. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్. దేనికి యూజ్ చేస్తాము అంటే టు గివ్ నెగిటివ్ కమాండ్. దేనికి ఉపయోగపడుతుందండి? టు గివ్ నెగిటివ్ కమాండ్కి ఉపయోగపడుతుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది? టు ఎక్స్ప్రెస్ యాజ్ ఏ పొలైట్ రిక్వెస్ట్కి ఉపయోగపడుతుంది ప్లీజ్ అనేది. ఓకే. అలాగే ఈ ఆర్ యూ ట్రయింగ్ టు అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే టు క్వశ్చన్ అబౌట్ సమ్వన్ ఇంటెన్షన్స్. ఇతరుల యొక్క ఆలోచనలు ప్రశ్నించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. ఆర్ యూ ఇంటూ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే టు నో సమ్మన్స్, అంటే ఇతరుల యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క హాబీని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఈ స్ట్రక్చర్ దేనికి ఉపయోగపడుతుంది అంటే స్ట్రాంగ్ అడ్వైజ్ ఆర్ సజెషన్, అంటే సజెషన్ ఇవ్వడానికి, ఇతరులకు అడ్వైజ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద బెస్ట్ స్ట్రక్చర్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ఓకే. Now let's see another structure.